ఇదిగోండి ఒక అర లీటర్ ఉంటాయండి. ఇది చిన్న బాటిల్ మిల్క్తో అయితే ఈరోజు నేను జున్ను తయారు చేసి నేను చూపిస్తాను. ఆల్రెడీ టేస్ట్ చూసేసాను కదా, నేను టేస్ట్గా ఎలా తయారు చేయాలి అని చూపిస్తాను. చూడండి, ఈ అర లీటర్ పాలకి ఇంకొక అర లీటర్ యాడ్ చేస్తాను. మామూలు మన పాలు, ఇదేమో జున్ను పాలు, మామూలు పాలు ఒక అర లీటర్, మొత్తం కలిపి లీటర్ అనమాట. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దామా. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో ఈ జున్ను పాలని పోయండి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినాయి అనుకుంటండి, రూమ్ టెంపరేచర్లో అయితే లేనట్టున్నాయి, అయినా కూడా వచ్చేస్తున్నాయి. రూమ్ టెంపరేచర్ వచ్చినాకే నేను స్టవ్ మీద పెడతానండి. ఇప్పుడైతే నేను దీంట్లో బెల్లము అవన్నీ కలిపి పక్కన పెట్టేస్తే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయండి అవి. ఇదిగోండి మొత్తం పోసేసాను. ఇప్పుడు దీంట్లో మామూలు పాలు, ప్యాకెట్ పాలు, ఇది ఒక అర లీటర్. ఇంకొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదండి, ఇంకొక అర లీటర్కి ఇంకొంచెం తక్కువ పోసినా బాగానే ఉంటుంది. ఇదిగోండి బెల్లము, ఇదైతే 100 గ్రాముల బెల్లం అండి. ఇప్పుడు మీకు కరెక్ట్ కొలత అది వచ్చేసి మీకు లీటర్ అవుతాయండి. 100 గ్రాముల బెల్లం అయితే వేసాను. వంద గ్రాముల పంచదార, 100 గ్రాముల బెల్లము, 100 గ్రాముల పంచదార వేసేసానండి అర లీటర్కి, లీటర్కి. ఇప్పుడైతే వీటి కొంచెం గడ్డలుగా ఉంటాయి కదండి, వీటిని కరగరేద్దాము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కరిగిపోతాయి. కరగనివ్వండి, ఇలా తిప్పుతూ ఉంటే కరిగిపోతాయి. లేకపోతే పక్కన పెట్టినా కూడా ఒక అర్ధ గంట కానీ ఒక పావు గంట కానీ మన పక్కన వదిలేస్తే గడ్డలు కరిగిపోతాయి. లేదంటే పొడి కూడా ఉంటుందండి, బెల్లం పొడి. ఆ బెల్లం పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లమే యాడ్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, దీంట్లో చెత్త కానీ చెదారం కానీ ఏం ఉండదు, క్లీన్గా ఉంటుందండి బెల్లం. మంచి బెల్లం అండి, కాస్ట్లీ బెల్లం ఇది. దీంట్లో ఏ డస్ట్ ఉండదు కాబట్టి నేను డస్ట్ తీయాల్సిన అవసరం లేదు, అలా వేసేసాను డైరెక్ట్గా. ఇది ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ ఒక స్పూన్, అర స్పూన్ వరకు ఇలాచీ. మరీ ఇలాచీ పౌడర్ ఎక్కువైనా కూడా మీకు ఎక్కువ స్మెల్ వచ్చేస్తుందండి. నీకు చూడండి, ఒక అర స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం ఇలా జల్లించి చేసుకుందామండి, ఎందుకంటే దాంట్లో కొంచెం పీసులు ఏమన్నా ఉంటే అది నోటికి తగలకుండా జున్ను స్మూత్గా ఉంటుంది. దానికి మళ్ళీ నోటికి అడ్డు ఏమన్నా తగిలితే మనకు అస్సలు బాగదండి. అందువల్ల నేను జల్లించేసాను. చూడండి, చూసారా ఎలా ఉందో, కొంచెం చెత్తగా తీసేసేయండి. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ కరిగిపోతున్నాయండి బెల్లం. మీకు మార్కెట్లో ఆర్గానిక్ బెల్లం పొడి కూడా అమ్ముతారండి, ఆ పొడి వేసుకుంటే ఇంకా త్వరగా కరిగిపోతుంది. నేనైతే బెల్లమే వేసాను, ఆర్గానిక్ బెల్లం. మిరియాల పొడి మరీ మెత్తగా చేయొద్దండి. మిరియాల పొడి కొంచెం నోటికి పొలుపులు తగిలేలాగా చేసుకోండి. ఇంకా కొంచెం తగ్గితే మిరియాల పొడి వేసుకోవచ్చండి. మనం మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి జున్ను పాలు తినడం వల్ల ఏమైనా కొంతమందికి కాళ్ళ నొప్పులు, వాతం అంటారు కదండి, అవన్నీ ఏమి ఉండకుండా త్వరగా అరిగిపోతుంది మీకు జున్ను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి కొంచెం మనం మిరియాల పొడి ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇప్పుడు ఒక అర స్పూన్ వేసాను కదండి, ఇంకొంచెం వేస్తాను. ఇంకొంచెం వేస్తున్నానండి. మెత్తగా అయితే చేసుకోవద్దండి, కొంచెం పొలుకులుగా ఉన్నట్టయితే చేసుకోండి. నేను వేసిన కొలతలో చేసుకోండి, ఎగ్జాక్ట్గా మీకు షుగరు కరెక్ట్గా సరిపోతుందండి, తీపి అనేది. ఇప్పుడైతే కరిగిపోయిందండి బెల్లం కరిగిపోయింది కదా. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో వాటర్ పోసుకోండి.
వాటర్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకున్న గిన్నె దాన్ని ఇలా పెట్టేసేయండి. దాని మీద ఒక మూత పెట్టండి, ఎందుకంటే వాటర్ పైకి వచ్చేస్తాయి కదా ఆవిరితో, అందువల్ల మూత పెడదాం ఇలాగా. ఇలా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెడదామండి. ఇట్లాగే బయట గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. మనం బయట ఇలా చేసుకుంటే మీకు ఈజీగా త్వరగా అయిపోతుంది. విజిల్ అయితే పెట్టొద్దండి, అలా వదిలేసేయండి. అంతేనండి, ఎగ్జాక్ట్లీ మనం ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చాము. అంతేనండి, చూడండి ఓపెన్ చేశాను, అయిపోయింది జున్ను. పైన అంతా మీకు నల్లగా ఉన్నదంతా మిరియాల పొడి అండి. మిరియాల పొడి తినడం వల్ల మంచిది, వాతం అది చేయకుండా మీకు ఉంటుంది కాబట్టి నేను మిరియాల పొడి అయితే వేసాను, కొంచెం ఎక్కువ వేసానండి. మీరు ఇష్టం వచ్చిన వాళ్ళు జీడిపప్పులు కానీ ఏమన్నా వేసుకోవచ్చండి, బాదం పప్పులు కానీ. కానీ మెత్తగా ఉండే దాంట్లో అవి ఎందుకు గట్టిగా అని నేను వేయలేదండి. చాలా వేడిగా ఉందండి, ఇప్పుడే తీసాను, ఇప్పుడే పెట్టాను, ఇప్పుడే తీసాను, ఇప్పుడే కోసేస్తున్నాను. మీకు అసలు 15 నిమిషాలు కూడా మీకు వ్యవధి లేదు నేను పెట్టాక. అందువల్ల మీకు కొంచెం ముక్క కొంచెం మెత్తబడితే గట్టిగా వచ్చేస్తుందండి ముక్క. ఇప్పుడైతే మెత్తగా ఉంది, ఇంకొంచెం చల్లబడాలి, చల్లబడితే మీకు గట్టిపడిపోద్దండి ముక్క. ఇప్పుడైతే కొంచెం నేను హడావిడిగా హడావిడిగా తినేద్దామని తీసేస్తున్నానండి. చూసారు కదా, అదిగో ముక్క కట్ అయింది. అదే మీరు కొంచెం ఆగి ఇప్పుడే జస్ట్ నేను తీసానండి. లేదు మీరు కొంచెం ఆగి మీరు ఒక 5 మినిట్స్ ఆగి తీసారంటే మాత్రం గడ్డగా ఉంటుంది ముక్క మీకు. చాలా వేడండి, కాలిపోతుంది. వెంటనే స్టవ్ తీసిన వెంటనే తీసేస్తున్నానండి ముక్కలు నేను. అది మీరు మాత్రం ఒక 5 నిమిషాలు అలా పెట్టించండి, అప్పుడు మీకు ముక్కలు గట్టిగా ఉంటాయి. చూసారా, ఎమ్మీగా ఉండే జున్ను సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కరెక్ట్గా షుగర్ సరిపోయింది, తర్వాత మీకు మంచిగా టేస్ట్గా కూడా ఉందండి.